సీతానగరం మండలం ఉంది అధ్యక్ష. రాజమండ్రి చాలా దూరం. మిగిలిన పక్కంతా కూడా ఏజెన్సీ ఉంటుంది. అక్కడ అనారోగ్యాలు పాలైపోతున్నారు అధ్యక్ష. అక్కడ ఏదైతే పిహెచ్సి ఉందో అది శుభ్రంగా పూర్తిగా శిథిల వ్యవస్థకు వచ్చింది అధ్యక్ష. దానికి ఎలా ఉంది అంటే పైనుంచి పేషెంట్లు కూడా అందులో ఉంటే అది స్లాబ్ ఎప్పుడు కూలిపోద్దో అర్థం కాని పరిస్థితులు ఉంది అధ్యక్ష. జబ్బులు పడిపోతుంటారు, జబ్బుల బారిన పడిపోతుంటారు అక్కడ పేషెంట్లు. ఎప్పుడు చూసినా సరే ప్రజలకి ఆ యొక్క వర్షాకాలం చూస్తే అన్ని కంప్లైంట్లు వచ్చేస్తుంటే ఈ ఇయర్లో కూడా ఈ డెంగీ మలేరియా కూడా భయంకరంగా వచ్చినాయి అధ్యక్ష. అక్కడ హాస్పిటల్ పరిస్థితి అస్సలు బాగాలేదు అధ్యక్ష. దానికి ఏ విధమైనటువంటి మౌలిక వసతులు కూడా లేవు అధ్యక్ష. తాగడానికి నీళ్లు కూడా లేని దుస్థితిలో ఈ సీతానగరం మండలంలో పిహెచ్సి ఉంది అధ్యక్ష. అదే సీతానగరం మండలంలో ఈ యొక్క గత ప్రభుత్వం హయాంలో ఒక సిహెచ్సి కడతామని చెప్పి శంకుస్థాపన చేసి వదిలేశారు అధ్యక్ష. అది ఇంతవరకు కూడా ప్రారంభించలేదు అధ్యక్ష. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. అంబులెన్స్ సదుపాయం కూడా లేక అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్సులు కూడా లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. సీతానగరం మండలం అనే దానికి వైద్యం అందక మొన్న మధ్య కూడా రైన్ సీజన్లో కూడా 20 మంది ఒకేసారి డయేరియా వచ్చేసి చాలా మంచాన పడిపోయి భయంకరమైనటువంటి ఇబ్బందులకు గురైంది అధ్యక్ష. దయచేసి ఆ సీతానగరం హాస్పిటల్ని ఒకసారి మంత్రి గారు దృష్టిలో పెట్టుకుని కొంచెం దానికి మరమ్మతులు చేపట్టాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే సిహెచ్సి శాంక్షన్ అయిందో అది ఇమీడియట్గా ప్రారంభించే దిశగా పనులు ప్రారంభించేటట్లు చేయాలని చెప్పి తమ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. దయచేసి ఈ